రానున్న 2025 నూతన సంవత్సర వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో తమ ఇళ్లలో జరుపుకోవాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ సూచించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని డీఎస్పీ కార్యాలయం వద్ద హెల్మెట్ బైక్ ర్యాలీని డీఎస్పీ రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆళ్లగడ్డలో హెల్మెట్ ఆవశ్యకతపై బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. హెల్మెట్లు ధరించకపోవడం వలన ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 31న రాత్రి 10 గంటల తర్వాత ఎవరికీ కూడా రోడ్లపై అనుమతి లేదని డీఎస్పీ హెచ్చరించారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని కోరుచున్నాము. అలాగే హెల్మెట్ వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుకలో కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి సురక్షితంగా పోవాలని కోరుతున్నాము. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలేను. డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా కూడా లేకుంటే కూడా మా దగ్గరికి వస్తే ఎంబీఏతో మాట్లాడి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైసెన్స్ ఇప్పించే మార్గం కూడా మేము చేస్తామని మరీ కోరుచున్నాము. అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వారి యొక్క కుటుంబంతో ఆ రోజు ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుచున్నాము. ఎవరు కూడా ఆ రోజు మద్యం తాగి రోడ్డు పైన వస్తే మేము మామూలుగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. పోలీస్ బందోబస్తు ఉంటుంది. తాగినారంటే మాత్రం చక్కగా జైలుకే పంపిస్తామని మరీ చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా దీనిని అందరినీ దృష్టిలో పెట్టుకొని జరుపుకోవాలి. ఎటువంటి